Namaste friends, welcome to Disha Trainings. Bagunnara. So friends, డాక్యుమెంట్ కంట్రోలర్ డైలీ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు మనం ఇంకొక యాక్టివిటీ గురించి తెలుసుకుందాం. Are you ready to learn? Okay. So friends, మీకు ఒక శుభవార్త చెప్పాలి. ఈ 9th లోపు ఎవరైతే జాయిన్ అవుతారో డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ 30% డిస్కౌంట్ అని చెప్పాం. సో గ్రాబ్ ద ఆపర్చునిటీ. తొందరగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తొందర డిసిషన్ తీసుకోండి, జాయిన్ కాండి. ఆన్లైన్లో అయినా పర్లేదు, ఆఫ్లైన్ అయినా పర్లేదు, మీరు కొరుట్లకు వచ్చి నేర్చుకుంటా అన్నా పర్లేదు. 9th లోపు మీరు జాయిన్ కావాలి. ఓకే, ఇక సపోజ్ నాకు ఒక వారం రోజుల్లో కావాలి అంటే మాత్రం అది సెపరేట్ ఉంటుంది, దానికి ఫీజు సెపరేట్ ఉంటుంది. మీరు తెలుసుకోండి, మీరు కావాలంటే కాంటాక్ట్ కాండి, నేను అన్ని వివరాలు ఇస్తాను. ఓకే, దీనికంటే ముందు మనం నేర్చుకోబోయే టాపిక్ గురించి మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వర్షన్ కంట్రోల్. వర్షన్ కంట్రోల్ ఏంటండి? వర్షన్ ఏంటి, కంట్రోల్ ఏంటి అంటారా? వర్షన్ అంటే వెన్ దెర్ ఈస్ ఎ మేజర్ చేంజ్ ఇన్ ద డాక్యుమెంట్. అంటే మన డాక్యుమెంట్లో ఒక పెద్ద చేంజ్ ఉంది, ఏం చేస్తారంటే దాన్ని కొత్త వర్షన్గా ట్రీట్ చేస్తారు. అంటే అప్పటికి మనకు ఉన్న పాత వర్షన్ను పక్కకు పెట్టి ఈ వర్షన్ను మాత్రమే వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేక్ హోల్డర్, ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్. మన టీంలో ఉన్న అందరి దగ్గర ఈ లేటెస్ట్ వర్షనే ఉండాలి. లేటెస్ట్ వర్షన్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే టు ప్రివెంట్ ఎర్రర్స్, అంటే తప్పులు జరగకుండా ఉండడానికి, యాక్యురసీ మెయింటైన్ చేయడానికి. తప్పులు జరగకుండా అంటే సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీ ఇంట్లో ఒక టాయిలెట్ ఉందనుకోండి, ఆ టాయిలెట్ ఏ దిశలో ఉంది అంటే నేను డ్రాయింగ్లో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న టాయిలెట్ దిశ అంటే ఎక్కడున్నదో దాన్ని ఇంకో సైడ్కి పెట్టండి, కొత్త వర్షన్. కానీ మీరేం చేశారంటే యాజ్ ఎ డాక్యుమెంట్ కంట్రోలర్గా మీ ఇంజనీర్స్కు, మీలో మీ టీమ్ మెంబర్స్కి అందరికీ మీ ఇంట్లో ఉన్నట్టు ఉన్న డ్రాయింగ్నే, టాయిలెట్ ఎక్కడుందో అలాంటి డ్రాయింగ్నే మీరు ఇచ్చారు అందరికీ. కానీ రియల్ ఏంటి, ఆ టాయిలెట్ ఎక్కడ ఉండాలో వేరే ప్లేస్లో ఉంది ఈ కొత్త వర్షన్ ప్రకారం, కానీ మీరు పాత డ్రాయింగే ఇచ్చారు. సో కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది? మీరు ఇచ్చిన పాత డ్రాయింగే కరెక్ట్ అనుకొని అందరూ అదే పని చేస్తారు. తర్వాత మీరు మొత్తుకున్న ప్రయోజనం ఉండదు. అయ్యో ఇలాంటి తప్పులు ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులలో జరిగితే ఎంత పర్సెంట్ ఉంటుందో తెలుసా? నష్టం 30 to 40% లాస్. అంటే ప్రాజెక్ట్ కాస్ట్లో ఒక 30% డబ్బు ఇలానే వేస్ట్ అవుతుందంట. మరి ఎలా? అందుకే ఒక డాక్యుమెంట్ కంట్రోలర్గా మీ డ్యూటీ ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ ద లేటెస్ట్ వర్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్, స్టేక్ హోల్డర్. అంటే ప్రతి వాళ్ళకి మీరు ఈ లేటెస్ట్ వర్షన్నే ఇచ్చే బాధ్యత మీది. అండ్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ వర్షన్. అంటే పాత వర్షన్లు యాక్సెస్ లేకుండా చేయడం, లేకపోతే ఉన్నా కానీ వాటిని అలానే ఉంచడం,
ఇది లేటెస్ట్ రా నాయన అని ప్రతి టీం మెంబర్స్కి మీరు చెప్పాల్సిన బాధ్యత మీది. అంటే మీరు ఇస్తారు, మీరు యాక్సెస్ ఇచ్చే క్రమంలోనే ఈ లేటెస్ట్ వర్షనే కనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం డాక్యుమెంట్ కంట్రోలింగ్ అంతా ఆన్లైన్లో అయిపోయింది. మీరు సర్వర్లో ఏదైతే చూపిస్తారో పెడతారో అదే అందరికీ కనిపిస్తుంది. అండ్ దట్ షుడ్ బి ద లేటెస్ట్ వన్. సో అది కూడా లేటెస్ట్దే అయి ఉండాలి. పొరపాటున ఈ డ్రాయింగ్కు బదులు ఇంకో డ్రాయింగ్ పెట్టారనుకోండి, మన వాళ్ళు ఇదే కరెక్ట్ అనుకొని లేచిందే లేడీకి పరుగన్నట్టు కన్స్ట్రక్షన్ చేసేస్తారు, కట్టేస్తారు, బిల్డింగ్లు కట్టేస్తారు. తర్వాత మొత్తుకుంటే ప్రయోజనం ఉండదు. అప్పటికే జరగాల్సిన పెద్ద నష్టం జరిగిపోతుంది. చాలా మ్యాన్ అవర్స్ వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది, మెటీరియల్ వేస్ట్ అవుతుంది, అండ్ చాలా గొడవలకు కూడా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ మనం ఇచ్చిన డ్రాయింగ్ తోటే కట్టాడు, వాడిని తప్పు అనడానికి మనకు వీల్లేదు. ఎందుకంటే ద డ్రాయింగ్ వి ప్రొవైడెడ్ ఈస్ దట్ వన్ ఓన్లీ. ఆ బేసిస్ మీదనే వాడు కట్టాడు కదా. మరి అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? టు మెయింటైన్ ద లేటెస్ట్ వర్షన్. ఏ డాక్యుమెంట్ అయినా లేటెస్ట్ వర్షన్ మనం అందుబాటులో ఉంచాలి. అంటే ఎవరెవరికి ఏదేది ఇవ్వాలో అది అందుబాటులో ఉండాలి. అట్లా అని చెప్పి అందరికి ఇవ్వాల్సిన పని లేదు. అకౌంటెంట్కి తీసుకెళ్ళి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇస్తే కుదరదు. ఆయన ఏం చేసుకుంటాడు? డ్రాయింగ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ నువ్వు ఇంజనీర్కి ఇవ్వాలి, ఫోర్మెన్కి ఇవ్వాలి, సూపర్వైజర్కి ఇవ్వాలి. అదే అకౌంట్స్కు సంబంధించిన మెటీరియల్ ఎవరికి ఇవ్వాలి? అకౌంటెంట్కి ఇవ్వాలి. డబ్బులకు సంబంధించింది వేరే వాళ్ళకి అవసరం లేదు, ఇంజనీర్కి అది అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. ఓకే, మీరు కనుక 30% డిస్కౌంట్ అవైల్ చేసుకోవాలనుకుంటే మీరు రిజిస్టర్ కండి. మీరు రిజిస్టర్ అయితే వాట్సాప్కు ఫోన్ చేయండి, ఫీజు కట్టండి. మీరు ఉగాది తర్వాత నేర్చుకుంటా అన్న పర్వాలేదు, కానీ యూ హ్యావ్ టు రిజిస్టర్ బై పేయింగ్ ద అమౌంట్ బిఫోర్ ఉగాది. ఉగాది కంటే ముందు మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది. లేదు అంటే ఉగాది తర్వాత అదే ఫీజ్, నార్మల్ ఫీజ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.